హలో వాళ్ళు వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనము శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం అండి. మనకు ఒంటిమిట్టలో ఉన్నామన్నమాట. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శ్రీరామచంద్రుడు వాళ్ళు, అలాగే సీత సమేతుడై లక్ష్మణుడు ఉండి హనుమంతుడు వారు ఉండరనమాట. హనుమంతుడు వారు ఉండరు ఈ క్షేత్రంలో. ఏమిటంటే లోపల చరిత్ర ప్రకారం, మనకు తెలిసిన చరిత్ర ప్రకారం హనుమంతుల వారు ఈ క్షేత్రంలో ఉండరనమాట. ఒకటే శిలాశాసనాలు 1356కి సంబంధించి ఉంటాయి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. టెంపుల్ వ్యూ అనేది మనకు శ్రీరామనవమి పరంగా మనకు ఇప్పుడు 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు 9 రోజులు జరిగే ఉత్సవాలు మనకు ముస్తాబ్ చేస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఒకటే మీరు చూస్తున్నారు కదా, దక్షిణ భారతదేశంలో భద్రాచలం తర్వాత మనకు ప్రసిద్ధిగాంచిన దేవస్థానం ఒంటిమిట్ట క్షేత్రం అండి. ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ అన్నమాట. మనకు తూర్పు గోపురం, మనం ఇప్పుడు వెళ్ళేది తూర్పు గోపురం ద్వారా లోపలికి వెళ్ళాలి. శిలాశాసనాలు ఇలా ఉంటాయి. శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. ఇలా ఉంటుంది శిలా సంపద అనేది. చాలా ప్రాచీనమైన శిలాశాసనాలు ఉంటాయి ఇక్కడ మనకు. అడుగడుగున రామాయణాన్ని తెలిపే శిలలు ఉంటాయి మనకి ఇక్కడ. ఇక్కడ ఒక శిలకు వచ్చేసి స్పాయిల్ అయిందనమాట, అంటే డ్యామేజ్ చేశారు. అలాగే ఇలా ఉంటుంది తూర్పు ద్వారం అండి మనకి ఇది. ప్రతి శిలను కూడా మనకు రామాయణాన్ని లిఖిస్తూ వివరిస్తూ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం మనకు ఒంటిమిట్ట వైఎస్ఆర్ జిల్లా అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, 1356కి సంబంధించిన శిలాశాసనాలు ఇవి. ఈ రెండు కనిపించే రెండు కూడా శిలాశాసనాలు. గుడి ప్రాంగణంలో లోపల ఉండే ముఖద్వారం మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు. లోపల మంగళ వాయిద్యాలు ఏమిటంటే మనకు చెప్పారు కదా, శ్రీరామనవమి సందర్భంగా మనకు ప్రతినిత్యము కళ్యాణం చేస్తారు మనకి ఇక్కడ స్వామివారికి. ప్రతిరోజు కళ్యాణం చేస్తారు. హోమం కూడా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. భక్తులు చూడండి చాలా మంది వచ్చేసారు. మనకు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం అండి, ఒంటిమిట్ట. మనకు కోదండ రామస్వామి ఆలయంలో ఒంటిమిట్టలో మీకు తగిన, అంటే మీరు చేయాల్సుకున్న పూజ విధానాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చదువుకోండి. అలాగే దేవస్థానం మనకి ఇక్కడ స్వామివారి దేవస్థానం చూస్తున్నాం. గర్భగుడికి సంబంధించిన విజువల్స్ అవి. ఇది మనకు వచ్చేసి మనకు దక్షిణ గోపురం అండి. మనకు దక్షిణ గోపురం ద్వారా ఈ విధంగా ఉంటుంది. మనకు అన్ని గోపురాలు ఓపెన్ చేశారనమాట. గోపురము దక్షిణ గోపురము, అది తూర్పు గోపురము, అది ఉత్తర గోపురము. మనకి ఇక్కడ కనిపించేది ఇది దక్షిణ గోపురం అనమాట. డోలోత్సవ మండపం అనమాట మనకి ఇక్కడ. అంటే డోలుకు సంబంధించి మనకు భజన లాంటివి చేస్తారు కదా, అదనమాట. చాలా బాగుంది కదా, లోపలికి వెళ్ళొచ్చు. ఎవరు ఉంటారు ఇక్కడ? ఎలాంటి మూర్తులు అయితే ఉండరు. మనకు స్వామివారికి సంబంధించిన వస్తువులు ఉంటాయి ఇక్కడ మనకు. ఎందు ముస్తాబ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మనకు కోదండ రామస్వామి దేవస్థానంలో మనకు 9 రోజులు జరుగుతాయి ఉత్సవాలు ఇక్కడ. విజయవాడ కనకదుర్గమ్మకు ఎలా జరుగుతాయో నవరాత్రులు మనకు కూడా మనకు శ్రీరామనవమికి కోదండ రామస్వామి వారికి మనకు 9 రోజులు ఉత్సవాలు ఉంటాయి అన్నమాట. అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం కూడా ముస్తాబ్ చేస్తున్నారు చూడండి, ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం కూడా వర్కర్స్ ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు. చూడండి, మనకి ఇది ఉత్తర గోపురం. ఉత్తర గోపురం తెరవలేదు. గర్భాలయం మీరు చూస్తున్నారు. ఇప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు ఎటువైపు నుంచైనా. శ్రీరామ లింగేశ్వర స్వామి అంటే మనకి ఇక్కడ కనిపించే శివయ్య వచ్చేసి. అలాగే ప్రసాదాలు ఇస్తారు. సీతమ్మ వారి ఎదుర్కోల్ మండపం అంటే మనకి ఇక్కడ కనిపించే మండపం వచ్చేసి. చాలా బాగుంది, ప్రసాదాలు ఇచ్చేస్తున్నారు. అలాగే ముందు మనము గర్భాలయంలోకి వెళ్ళిపోదాం. శ్రీరామనవమికి మొత్తం కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు కదా. లైటింగ్స్ తో చూడాలి కానీ అదిరిపోతుంది. పురాతనమైన టెంపుల్ మనకి ఇక్కడ. పురాతనమైన టెంపుల్ మనకి ఇక్కడ కోదండ రామస్వామి టెంపుల్. మీకు శ్రీరామనవమి సందర్భంగా మనకి ఇక్కడ డెకరేట్ చూస్తున్నాం కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు టెస్ట్ గా ఉన్నారండి. అంటే మనకి ఇక్కడ దేవస్థానంలో డెవలప్ కోసం కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు కదా. తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా, టీటీడీ వాళ్ళు కూడా వస్తారు. మనకు సింపుల్ గా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అందరూ ఇక్కడకు వేద పండితులు మొత్తం కూడా వచ్చేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, మీకు విగ్రహాలు చూపించకూడదు కానీ గుడి పరిసరాలు వచ్చేసి
మనకు ఒక్కొక్కటి ఈ విధంగా ఉంటాయి. మనకు సీసీ కెమెరాస్ అలో ఉంటాయి, మనకి సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు ప్రతిదీ గమనిస్తారు మిమ్మల్ని. సో చెప్పాలంటే ఒక్క శిలనైనా టచ్ చేద్దామంటే సో టచ్ చేయొచ్చు, ఇలా టచ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ప్రతి శిలని టచ్ చేయొచ్చు ఈ విధంగా. సో చూడండి, చాలా చాలా బాగుంది కదా. సో గర్భాలయం తీయడం లేదు, తీయకూడదు కూడా, చాలా బాగుంది ఇది. సో ఇది ఏదో మనకు అర్థం కావడం లేదు కానీ చాలా బాగుంది. సో చూపిస్తా చూడండి మనకి ఇక్కడ. సో ఇలా ఉంటుంది శిలాశాసనం మనకి ఇక్కడ నరసింహస్వామి వారు. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాడు. అలాగే మనకి ఇక్కడ ఉన్న మూర్తి వచ్చేసి సో ఏ స్వామి గుర్తుపట్టండి, నానైతే గుర్తుపట్టలేకున్నా, మీకు తెలిస్తే గుర్తుపట్టండి. వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉండేది. సో మనకి ఇక్కడ హనుమంతుడు, మనకు ఎంట్రెన్స్ లో ఏ టెంపుల్ కైనా హనుమంతుడు ఉంటాడు. సో మనకి ఇక్కడ హనుమంతులు వారు ఉంటారు. మీకు ఒకటి తెలుసా, ఈ క్షేత్రంలో సీతారాములు సహిత లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. మనకు హనుమంతుల వారు ఉండరండి ఈ క్షేత్రంలో. సో మీకు గరుత్మంతుడు ఇక్కడ ఉండేది గరుత్మంతుడు. సో ఇరువైపులు ఉంటారు, ఇటు సైడు అలాగే ఇటు సైడ్ కూడా. సో ఇరువైపులు ఉంటారు. చాలా ఎత్తుగా ఉంటాయి విగ్రహాలు వచ్చేసి. మీకు చాలా పుణ్యక్షేత్రాలు చెప్పాను కదా, మనకు వస్త్రధారణ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వస్త్రధారణ, అలాగే బొట్టని వేళ్ళు, చిట్కేని వేళ్ళు, సో ప్రతిదీ ఉంటది. సో శిలాశాసనాలు ఇలా ఉంటాయి. కోదండరామస్వామి దేవస్థానంలో చూస్తున్నారు మీరు ఇప్పుడు ఒంటిమిట్ట. సో భక్తులు చాలా మంది వచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన వచ్చేసి గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు అంటే, సో ఎందుకు తీయకూడదు అని గొడవ పెట్టుకుని వెళ్తున్నాడు. సో ఇతనే అన్నమాట ఇక్కడ వైట్ కలర్ వేసుకునే వ్యక్తి. సో గర్భగుడిలో మీరు ఎంత పెద్ద అధికారి అయినా సరే దయచేసి చెప్తున్నా, సో మొబైల్స్ వాడకండి గర్భగుడిలో. సో ఆడికైనా ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వారు చెప్పారు చేయకూడదు అంటే, సో అతనితోనే వాగ్వాదానికి దిగాడనమాట. సో గొడవకు సో సార్ వారు హై కమిషన్స్ కి కాల్ చేశారు. అంటే వాళ్ళకు ఉంటారు కదా, సో ప్రతి ఒక్కటి రూల్స్ పాటించాలని. సో కానిస్టేబుల్స్ ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ రూల్స్ పాటించిన, సో ఆయన వినలేదు, అలాగే బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చారనమాట ఇక్కడికి. సో అతను ఆడ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు చూడండి, అతను ఇంకొక అతను. సో అతను వెళ్ళిపోయాడండి. సో సార్ కూడా చాలా సీరియస్ అయ్యాడు, మొబైల్తో అలా షూట్ చేయకూడదు లోపలని. అంటే ఎక్కడి దాకా వెళ్ళాడంటే, మనకు అక్కడ డేరా కనిపిస్తుందా, సో స్వామివారి బంగారు పూత కలరు వస్త్రాలు, ఆ వస్త్రాలు అవతల వెళ్ళి మొబైల్తో షూట్ చేశాడు అనమాట. సో రామచంద్రుల వారు ఇలా ఉంటారు ఇక్కడ. సో శిలాశాసనాలు చాలా బాగుంటాయి. సో ప్రతిదీ చూపిస్తాను, అలాగే మీకు హిస్టరీ కూడా చెప్తానండి. చివరిలో చరిత్ర కూడా చెప్తాను. ఏం బాధపడకండి, ఎందుకంటే చరిత్ర తెలియనప్పుడు ఎందుకు వెళ్ళేవరా టెంపుల్కి అంటారు కదా. సో కామెంట్లు చాలా ఘోరంగా వస్తాయి. చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు, సో ధ్వజస్తంభం చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు ధ్వజస్తంభం ఈ విధంగా ఉంటుంది. సో ఎంట్రెన్స్ మనకు చాలా మంది భక్తులు వస్తుంటారు శ్రీరామనవమి సందర్భంగా. సో చాలా మంది భక్తులు వస్తారు కదా, భలేగా ఉంటుంది. కోదండరామస్వామి దేవస్థానం మనకు చాలా చాలా అంగరంగ వైభవంగా చేశారు. రావాలనుకునే వాళ్ళు మనకు శ్రీరామనవమికి ఒక 3 రోజుల ముందుకు వచ్చేసి చూడండి, ఉత్సవాలు చాలా బాగుంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానాన్ని ఏకశిల నగరం అంటారండి. అంటే ఏకశిలగా అంటే ఒకే శిలపై సీతారామ లక్ష్మణుల సహిత సీతమ్మ వారు ఉంటారు ఇక్కడ మనకు. సో హిందువులు ముస్లింలు వచ్చేస్తారు మనకు, ఎందుకంటే మనకు ఇక్కడ దగ్గరలో ముస్లిమ్స్ నిర్మించిన ఒక బావి అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న కోదండరామస్వామి టెంపుల్ ఆలయ చరిత్ర ఏమిటంటే, మనకు జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఏకశిల విగ్రహాలు ఉంటాయి మనకి ఇక్కడ. శ్రీ సీతారామ లక్ష్మణులు అలాగే ఏకశిలపై ఉంటారు. మనకు పురాణాల ప్రకారం చూసుకుంటే మనకు రామచంద్రులు మనకు బాల్యంలో ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొని వస్తారనమాట. అంటే యాగాలు చేయడానికి రాక్షసులు అడ్డుగా ఉన్నారని చెప్పేసి. అలాగే పెళ్ళైన తర్వాత అంటే రామచంద్రమూర్తికి సీతమ్మ వారితో పెళ్ళైన తర్వాత కూడా అలాగే తీసుకొని వచ్చేస్తారు. సో అందుకనే సీతారామ సహిత లక్ష్మణులు ఇక్కడ మనకు అమ్ముల పొద్దులో కొలువై ఉంటారన్నమాట. హనుమంతుల వారు ఉండరండి ఇక్కడ. సో శ్రీ సీతారామస్వాముల వారు మాత్రమే ఉంటారు ఈ క్షేత్రంలో. శ్రీ కోదండరామస్వామి ఒంటిమిట్ట. రాముడిని బాల్యంలో సో విశ్వామిత్రుడు తీసుకొని వస్తాడనమాట ఇక్కడికి. అంటే యజ్ఞ యాగాలు చేయడానికి, అంటే
యజ్ఞ యాగాలు చేస్తేనే కదా సో ధరణి చల్లగా ఉండేది. అందుకు యజ్ఞ యాగాలకు మనకు రాక్షసులు అడ్డుగా ఉంటే సో మనకు విశ్వామిత్రుడు తీసుకొని వచ్చేస్తాడు. అందుకు బాల్యంలో మనకు రాముడు లక్ష్మణుడు వచ్చేసారు. అలాగే సీతమ్మ వారితో పెళ్ళైన తర్వాత కూడా శ్రీ సీతారామ సహిత సో లక్ష్మణుడు కూడా వచ్చేసారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు శ్రీ కోదండరామస్వామి టెంపుల్ దగ్గర మనకు సో రథోత్సవం ఈ విధంగా ముస్తాబ్ చేస్తున్నారండి శ్రీరామనవమికి. ఎంత పెద్దగా ఉందో కదా. సో మనం వెళ్ళిన ప్రతి చోట మనము సో ఈ రథాన్ని టచ్ చేయడం మన స్పెషల్. సో చాలా బాగుంది, మొత్తం చెక్కతో నిర్మించారు. సో శిల్పాలు చూడండి, ఇలా ఉంటాయి శిల్పాలు, చాలా బాగున్నాయి కదా. ఇంకోటి మనకు సంజీవరాయని స్వామి అంటే శ్రీ ఆంజనేయ స్వామి వారు, శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం ఒంటిమిట్ట మనకు హనుమంతుల వారు మనకు స్వామివారు ఎక్కడంటే మీకు ఇక్కడ సో ఇక్కడున్న గర్భాలయంలో ఉన్నాడు అనమాట. అంటే మనకి ఇక్కడ కనిపించేది కోదండరామస్వామి దేవస్థానం, మనకు అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఉంటాడనమాట. అంటే స్వామివారు సపరేట్గా ఈ సంజీవరాయ స్వామి ఆలయంగా సో స్వామి హనుమవారు ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నాం చూడండి, మనకు హనుమమూర్తి మనం చూపించకూడదు సో అందుకనే స్టాప్ చేసేస్తున్నా. సో చాలా బాగుంటుంది. ఒకటే మనకి ఇక్కడ వచ్చేసి రథం అండి, అలాగే మనకి ఇక్కడ గర్భగుడి శ్రీ కోదండరామస్వామి టెంపుల్. సో రథానికి మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, రంగులు మొత్తం కూడా చాలా ఆర్భాటంతో చేస్తున్నారు కదా. సంజీవరాయ స్వామి ఆలయం మనకు గర్భగుడికి ఎదురుగా ఉంటుంది, శ్రీ కోదండరామస్వామి టెంపుల్కి ఎదురుగా. మీరు ఇప్పుడు చూస్తున్నారు పలికేడి భాగవతం, మనకు పలికిచ్చేవాడు రామచంద్రుడు అంటారు కదా, అందుకని పలికిన భవహర మగుటను మనకు పలికిద్దు వేజోన్రు గాదె పలుకు. మనకు అది సంస్కృతం అర్థం కావట్లేదండి బాబు. సో మనకు స్వామి వారు వాల్మీకి వావి కొలన్ సుబ్బారావు గారు, మనకు ఆయన ఫోటో చూస్తున్నాము. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం పునర్జీవకర్త మనకు వాసుదాస స్వామి వారు మనకి ఇక్కడ చూస్తున్నది మీరు. మనకు ఏకశిల నగరం అని పిలుస్తారు శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ని. బ్రహ్మేర పోతన్న మాత్యులు వారు మనకు కోదండరామస్వామి దేవస్థానంలో, శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మనకు ఉచిత అన్నదానం ఉంటుందండి. మనకు టీటీడీ అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకి ఇక్కడ ట్రస్ట్గా ఉన్నారు. అంటే మనకు మొత్తం మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో టీటీడీ వాళ్ళే చూసుకుంటారు. సో చాలా బాగుంటుంది భోజన కార్యక్రమం. సో లోపలికి వెళ్ళాలంటే క్యూలో ఉండాలన్నమాట. భక్తులు చాలామంది వచ్చారు కదా శ్రీరామనవమి సందర్భంగా, అందుకని ఇంత క్యూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు చూడండి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం. మనకి ఇక్కడ హనుమంతుల వారు ఉండరండి. సో చూపిస్తారు వాళ్ళు. సో దర్శనానికి మొత్తానికి వెళ్ళేసి వచ్చాము. స్వామివారి మహాప్రసాదం అండి మనకి ఇక్కడ కనిపించేది. సో అక్కడ ఇస్తారనమాట. దర్శనం అయిపోయిన తర్వాత చాలా చెప్పులు వచ్చా. సుమారుగా అంటే ఒక 2 hours నేను కోదండరామస్వామి టెంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ టెంపుల్లో కూర్చొని చాలా సేపటి తర్వాత బయటకు వచ్చాను. ఎందుకంటే ఆ టెంపుల్ అక్కడ కూర్చున్న తర్వాత బయటికి వెళ్దామా అనిపించే ఆ థాట్ కూడా రాలేదు. పొద్దు నుంచి ఏమీ తినలేదన్నమాట ఒకటే. అందుకని చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు సిగ్గులేదు ఈరోజు, ఎందుకంటే సో 2 times ఇందాక సో బెల్లం అన్నం ప్రసాదంగా తిన్నాను, మళ్ళీ ఇప్పుడు చక్కెర పొంగలి. సో మన రామచంద్ర దగ్గర మనం ఎందుకు సిగ్గుపడాలండి, చాలా బాగుంటుంది ప్రసాదం. సో 2 times అప్పుడు వచ్చేసి ఇందాక మనకు ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇక్కడ బెల్లం అన్నం పెట్టారు, ఇక్కడ వచ్చేసి పొంగలి చక్కెర పొంగల్ అనమాట. స్వీట్గా టీవీగా చాలా బాగుంది. చూశారు కదా, ఇదండి మనకు శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట. ప్రతి ఒక్కరికి నమ్మకంతో పిలిస్తే పలికే దేవుడు శ్రీరామచంద్రమూర్తి వారు. ముస్లిమ్స్ ఒక పెద్ద అయినా నాకు సరిగ్గా పేరు తెలియదు కదా, 3 times పిలుస్తాడట. రాముడు ఎక్కడున్నాడంటే పిలిస్తే పలుకుతాడంటే 3 సార్లు పిలిచిన 3 సార్లు కూడా రామ అని పిలిచినప్పుడల్లా ఓ అనే నామస్మరణతో వినిపిస్తుందంట. అంటే 3 సార్లు సో పలికాడనమాట రామచంద్రుడు. అందుకే పిలిస్తే పలికే కోదండరామస్వామి. సో నాకు తెలిసిన వరకు నేను చెప్పిన హిస్టరీ ఏదైనా తప్పుంటే చూపించండి. సో నాకు తెలిసిన హిస్టరీ చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యు ఆల్. జై శ్రీరామ్, జై హింద్.